కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన ఎలక్ట్రీషియన్లకు రక్షణ పరికరాలు అందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తున్న సమయంలో వినియోగించాల్సిన రక్షణ పరికరాలు టూల్ కిట్లను అందించారు. మొత్తం 325 మందిని ఈ శ్రమ్ సంక్షేమ్ పోర్టల్లో నమోదు చేసిన యూఏఎన్ కార్డుల్ని అందించారు. ఈ కార్డున్న కార్మికుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగిన 2 లక్షలు అతడి కుటుంబానికి అందుతాయి. తన సొంత నిధులతో రక్షణ పరికరాలు సమకూర్చారు డిప్యూటీ సీఎం. ఏపీలో టీచర్ల బదిలీల వ్యవహారంపై వివాదం ముదురుతోంది. బదిలీల వ్యవహారంలో అటు టీచర్లు ఇటు ప్రభుత్వం వెనక్కి తగ్గేదే లేదని అంటున్నాయి. మాన్యువల్ విధానంలో బదిలీలు చేయాలన్న డిమాండ్తో ఆందోళన చేస్తున్నారు ఉపాధ్యాయులు. అయినా విద్యాశాఖ వెనక్కి తగ్గలేదు. వెబ్ కౌన్సిలింగ్ విధానంతో బదిలీలకు షెడ్యూల్ ప్రకటించింది. దీంతో టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ డీఈఓ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ జరుగుతోంది. ఊహించినట్లే ఈసారి కూడా అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం ఇస్తారు. ఇది తీసుకుంటే ఆస్తమా, ఉబ్బసం వంటి రోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 42 క్యూ లైన్లు ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ సజావుగా జరిగేలా చూస్తున్నారు. ఇవాళ కూడా చేప మందు పంపిణీ కొనసాగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్లో మునిగి చనిపోయిన యువకుల కుటుంబాలను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. యువకుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. వారికి ఒక్కొక్కరికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా అందించుతున్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని కూటమి విజయం సాధించడం తథ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అవినీతి డీఎంకే పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట్లో 11 మంది మృతి చెందిన ఘటనపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తనను ఈవెంట్కు ఆహ్వానించడం వల్లే వెళ్లానని, గవర్నర్ కూడా ఈ ఈవెంట్కు వస్తున్నట్టు వారు తెలియజేశారని అన్నారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, కోశాధికారి కలిసి తనను ఈవెంట్కు రావాలని ఆహ్వానించారని పేర్కొన్నారు. మణిపూర్లో మరోసారి నిరసనలు చెలరేగాయి. నిరంతరం ఘర్షణల్లో అట్టుడుగుతున్న ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఇంటర్నెట్పై నిషేధం విధించింది. జాతుల వైరంతో కొద్ది కాలంగా అట్టుడుగుతూ వచ్చిన మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. మహారాష్ట్రలోని పూణేలో భారీ వర్షం కురిసింది. దాంతో రోడ్లు జలమయమయ్యాయి. గంటల తరబడి కురిసిన భారీ వానలకు అక్కడి రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. రహదారుల నిండా భారీగా వరద నీరు పేరుకుపోయింది. ఆ నీరు చాలా ఎత్తులో ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగులోకి వచ్చింది. పక్క కాలనీలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి అనంతరం సూట్ కేసులో విగతజీవిగా కనిపించింది. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆదివారం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పహల్గామ్ ఉగ్రదాడితో తీవ్ర ఆవేదనకు గురైన భారత్ పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. గంటల వ్యవధిలోనే వాటిని నేలమట్టం చేసింది. ప్రతీకార దాడులకు దిగిన పాకిస్తాన్ను కూడా చావు దెబ్బ కొట్టింది. అయితే ఆపరేషన్ సింధూర్ తమపై పెద్దగా ప్రభావం చూపలేదని ప్రపంచ దేశాలను పాకిస్తాన్ నమ్మించే ప్రయత్నం చేసింది. అక్కినేని అఖిల్, జైనాబ్ల వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నవ దంపతులను ఆశీర్వదించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు జూపల్లి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా అఖిల్ రిసెప్షన్కు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.